హలో పీపుల్, వెల్కమ్ టు క్యాన్వా ట్యూటోరియల్. ఈ రోజు మనం ఇన్వాయిస్ ని స్క్రాచ్ నుంచి ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో మనం బేసిక్ గా ఇన్వాయిసెస్ ని చూస్తానే ఉంటాం. అంటే మనం ఎవరికైనా బిల్ ని మనం సెండ్ చేయాలనుకున్నాం, అలానే వాళ్ళు ఏమేమి ఐటమ్స్ తీసుకున్నారో అవన్నీ కూడా మనం ఒక లిస్ట్ లో ప్రిపేర్ చేసి మనం వాళ్ళకి ఇన్వాయిస్ లో ఆ బిల్ లిస్ట్ ని మనం సెండ్ చేస్తా ఉంటాం. సో మనం ఈ రోజు ఆ ఇన్వాయిస్ ని మనం స్క్రాచ్ నుంచి మనకు నచ్చినట్టుగా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకుందాం. సో మనం క్యాన్వా యూస్ చేసుకొని మనం ఇన్వాయిస్ అనేది చేయబోతున్నాం కాబట్టి, సో క్యాన్వా ఓపెన్ చేయగానే మనకి హోమ్ పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి టెంప్లెట్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి సర్చ్ బార్ లో ఇన్వాయిస్ అని సెర్చ్ చేయాలి. సో మనం ఇన్వాయిస్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ 6K పైగా టెంప్లెట్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. సో మనం వాటిలో ఏదన్నా సరే మనకి టెంప్లెట్ అనేది మనకు నచ్చితే మనం వాటిని యూజ్ చేసుకొని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు నాకు నచ్చలేదు, నేను సొంతంగా చేసుకుంటాను అనుకుంటే కూడా మీరు మీ సొంతంగా మీకు నచ్చినట్టుగా మీ కన్వీనియంట్ గా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్లాంక్ కనిపిస్తుంది కదా, బ్లాంక్ పేజ్, దాని మీద క్లిక్ చేయండి. సో మనం దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలా బ్లాంక్ పేజ్ అనేది, సో మనం ఇప్పుడు ఈ పేజ్ లోనే మనం ఇన్వాయిస్ ని క్రియేట్ చేయబోతున్నాం. సో మనం ఇన్వాయిస్ ని క్రియేట్ చేసేటప్పుడు మన కంపెనీ లోగో ఉండాలి. అలానే మనం ఎవరికైతే బిల్ ని పంపిస్తున్నామో వాళ్ళ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇన్వాయిస్ కి యాడ్ చేయాలి కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలిసి ఉండాలి. అలానే మనం ఏమేం బిల్ చేసి పంపిస్తున్నామో వాటి మీద కూడా మనకి బేసిక్ ఐడియా అనేది ఉండాలి. సో మనం ఏదన్నా సరే ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకున్నా సరే మనం ఏం చేయాలి, ఎలిమెంట్స్ కి వెళ్ళి అక్కడ మనం సెర్చ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎలిమెంట్స్ లోకి వెళ్ళి లైన్ అని సెర్చ్ చేశాను. సో మనం ఇక్కడ లైన్ ఎందుకు తీసుకుందామంటే, మనం ఏదన్నా సరే ఒక టెక్స్ట్ ని నార్మల్ గా ఒక బేసిక్ పేపర్ మీద మనం యాడ్ చేసామంటే మనకి అంతగా అట్రాక్టివ్ గా, అంటే చూడగానే నచ్చేట్టుగా మనకు ఉండకపోవచ్చు ఇన్వాయిస్ అనేది. సో అందుకనే మనం ఏదన్నా సరే ఒక లైన్ తీసుకొని దానికి మనం లైన్ కి కలర్ యాడ్ చేసి దాని మీద మనం టెక్స్ట్ ని యాడ్ చేస్తే చూడడానికి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సో అందుకే మనం ఇక్కడ మన ఇన్వాయిస్ లో మనం ఫస్ట్ లైన్ తీసుకుందాం. ఆ లైన్ తీసుకొని దాని మీద మనం టెక్స్ట్ ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ లైన్ అనేది నాకు బ్లాక్ కలర్ లో ఉంది, నాకు బ్లాక్ కలర్ అవసరం లేదు. సో నేను దాన్ని చేంజ్ చేసుకుంటాను. ఎలా, దాని మీద జస్ట్ ఒక క్లిక్ ఇచ్చేసి కలర్ సెలెక్ట్ చేసుకొని దాని మీద ఇట్లా మీకు నచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దాని మీద ఇన్వాయిస్ అని యాడ్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఇన్వాయిస్ అని ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే, సో ఎవరైనా చూడగానే ముందు వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగేలా ఉండాలి కదా, ఓ ఇది ఇన్వాయిస్ అని, అందుకని. అలానే ఇక్కడ నేను ఇన్వాయిస్ కి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, సో నాకు బ్లాక్ కలర్ వద్దు, నేను కలర్ ని వైట్ చేంజ్ చేసుకుంటాను. సో టెక్స్ట్ కలర్ కి వెళ్ళిపోయి వైట్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ వైట్ అనే కాదు, మీకు ఏ కలర్ అనేది మీకు కన్వీనియంట్ గా ఉందో మీరు ఆ కలర్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం కలర్ అయితే యాడ్ చేసేసాం. మన ఇన్వాయిస్ అనేది ఇంకా కొంచెం అట్రాక్టివ్ గా కనిపించడానికి మనం కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అనేవి మన ఇన్వాయిస్ కి యాడ్ చేద్దాం. సో ఎలిమెంట్స్ లోకి వెళ్ళి మీరు ఎక్స్ట్రాగా ఏమైతే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని సెర్చ్ చేయండి. సో నేను ఎక్స్ట్రాగా కొన్ని కర్వ్స్ ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఇది తీసుకున్నాను, ఈ కర్వ్ ని తీసుకొచ్చి నేను పైన ఇక్కడ ఇలా పేస్ట్ చేసేసాను అనమాట. మీరు దేన్నైతే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని మీరు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇది బ్లాక్ కలర్ లో ఉంది, నాకు బ్లాక్ వద్దు, సో నేను కలర్ ని చేంజ్ చేసుకుంటున్నాను ఇలా. సో ఇంక ఇప్పుడైతే మనం లోగోని ఇప్పుడు మనం ఇక్కడ మన ఇన్వాయిస్ లో పేస్ట్ చేయాలి. మన లోగోని అంటే మన బ్రాండ్ ఏంటి, మనం ఎవరికి బిల్ పంపిస్తున్నామో వాళ్ళకి తెలియాలి కదా మనం ఎక్కడి నుంచి పంపించామనేది. సో అందుకు మనం మన లోగోని మన ఇన్వాయిస్ లో యాడ్ చేయాలి. సో మనం ఏదన్నా సరే ఫొటోస్ కానీ ఆర్ఎల్స్ పిక్స్ కానీ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మనకి అప్లోడ్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన లోగోని జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసేసి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో మనం ఇక్కడ లోగోని అయితే యాడ్ చేసేసాం. నెక్స్ట్ మనం ఇన్వాయిస్ అనేది ఎవరికి పంపిస్తున్నామో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని మనం ఇన్వాయిస్ లో యాడ్ చేయాలి. టెక్స్ట్ కి వెళ్ళిపోయి, సో నేను ఇక్కడ ఇన్వాయిస్ అనేది నేను ఎవరికి పంపిస్తున్నానో వాళ్ళ నేమ్ అయితే నేను యాడ్ చేసేసాను. సో నెక్స్ట్ వాళ్ళ మొబైల్ నంబర్, మెయిల్ ఐడిని మనం దాన్ని కూడా మన ఇన్వాయిస్ లో యాడ్ చేద్దాం. సో మనం ఇక్కడ ఇన్వాయిస్ అనేది మనం ఎవరికైతే సెండ్ చేస్తున్నామో వాళ్ళ బేసిక్ ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేసేసాం. నెక్స్ట్ మనం ఇన్వాయిస్ నెంబర్ ని
అలానే డేట్ ని కూడా యాడ్ చేద్దాం. సో ఇలా ఇన్వాయిస్ నెంబర్ ని మనం డేట్ ని కూడా యాడ్ చేసేసాం కాబట్టి మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఎవరికైతే ఇన్వాయిస్ అనేది సెండ్ చేస్తున్నామో ఆ బిల్ ఉంటది కదా, మనం ఇప్పుడు ఆ బిల్ ని మనం ఒక టేబుల్ ఫార్మాట్ లో ఇన్వాయిస్ లో యాడ్ చేయాలి. సో ఎలిమెంట్స్ లోకి వెళ్ళి టేబుల్ అని సెర్చ్ చేయండి. సో మనం టేబుల్ అని సెర్చ్ చేయగానే దానికి రిలేటెడ్ ఇమేజెస్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి. సో అందులో నుంచి మీకు టేబుల్ అనేది ఎలా ఉండాలో మీరు చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం టేబుల్ అయితే యాడ్ చేస్తాం. అలానే మనం టేబుల్ కాలమ్స్ కానీ అలానే రోస్ కానీ మనం కలర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం టేబుల్ అనేది ఈ కలర్ లోనే ఉండాలి, బ్లాక్ లోనే ఉండాలి, లేకపోతే వైట్ లోనే ఉండాలి అని రూల్ లేదు కదా. సో మనం మనకు నచ్చిన కలర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే బ్లూ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. సో కలర్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం దానిపైన టెక్స్ట్ యాడ్ చేద్దాం. అంటే ఐటమ్, క్వాంటిటీ ఇలాగా సేమ్ ప్రాసెస్. టెక్స్ట్ కి వెళ్ళిపోయి టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసేసేయండి. సో ఇలా మనం యాడ్ చేసేసుకున్నాం కదా. కొంచెం మీకు తగ్గట్టుగా మీరు ఫోంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకుంటారో డిక్రీజ్ చేసుకుంటారో, అలానే ఫోంట్ కలర్ ని చేంజ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. సో నేనైతే ఫోంట్ కలర్ అంతా కూడా నేను వైట్ ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఈ టెక్స్ట్ కలర్ ని కూడా చేంజ్ చేసుకుంటాను వైట్ కి. సో ఇక్కడ మనం ఫస్ట్ రో అనేది మనం ఫిల్ చేసేసాం కదా. సో నెక్స్ట్ అయితే మనం ఏదైతే తీసుకున్నామో ఐటమ్ ప్రైస్ టోటల్ మనం ఇక్కడ తీసుకున్నాం కదా, దానికి బిలో ఇన్ఫర్మేషన్ ని మనం ఇప్పుడు ఫిల్ చేద్దాం. అంటే మీరు ఇవాళ ఏదైతే బిల్ తీసుకున్నారో మీరు దానికి అనుగుణంగా ఆ ఐటమ్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనం టేబుల్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళు ఏ ఐటమ్ తీసుకున్నారు, ఎన్ని ఐటమ్స్ తీసుకున్నారు, ఎంత క్వాంటిటీలో తీసుకున్నారు, టోటల్ ప్రైస్ అనేది ఎంత అయింది అనేది మనం ఒక టేబుల్ ఫార్మాట్ లో చేసి ఇన్వాయిస్ రూపంలో మనం వాళ్ళకి సెండ్ చేయాలి. సో నాకైతే ఇక్కడ ఇది ఎక్స్ట్రాగా ఉండిపోయింది కాబట్టి నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. రో నేను డిలీట్ చేసేసాను, నాకు ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి. మీకు ఏదన్నా సరే ఇంకా ఎక్స్ట్రాగా ఉంటే ఎలిమెంట్స్ మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఎక్కడ నుంచి ఎవరికి పంపిస్తున్నామో వాళ్ళకి తెలియాలి కాబట్టి మనం మన డీటెయిల్స్ ని మన ఇన్వాయిస్ లోకి యాడ్ చేసుకోవాలి. సో వాళ్ళకి జస్ట్ ఒక థ్యాంక్ యూ అనే టెక్స్ట్ అనేది సెండ్ చేద్దాం. సో మనం థ్యాంక్ యూ యాడ్ చేసేసాం కదా. తర్వాత మనం మన ఇన్ఫర్మేషన్ ని ఇన్వాయిస్ లో టెక్స్ట్ రూపంలో యాడ్ చేద్దాం. సో మనం ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే మనకు టోటల్ అమౌంట్ అనేది ఎంత అయిందో మనం ఇప్పుడు దాన్ని యాడ్ చేయాలి. సో అలానే పేమెంట్ మెథడ్, అంటే వాళ్ళు మనీని ఎలా సెండ్ చేద్దాం అనుకుంటున్నారో పేమెంట్ మెథడ్ అలానే సిగ్నేచర్ కూడా యాడ్ చేద్దాం. సో ఇంకా ఇప్పుడు మనం పేమెంట్ మెథడ్ అలానే టోటల్ అమౌంట్ యాడ్ చేస్తాం కదా. సో నాకు ఇంకా కొంచెం ఇక్కడ ఎంటీ ప్లేస్ ఉంది కాబట్టి నేను దాన్ని కవర్ చేయడానికి ఒక లైన్ యాడ్ చేస్తాను. సో అలా చూస్తే కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది కదా, అందుకు. సో ఇలా అన్నమాట. లేదు నాకు ఇంకా మెయిల్ ఐకాన్స్ కానీ అలానే మొబైల్ నంబర్ ఐకాన్స్ కానీ అలానే వెబ్ కూడా నాకు చూడడానికి నేను ఇంకా కొంచెం ఇన్వాయిస్ అనేది నాకు అట్రాక్టివ్ గా కనిపించాలి, నేను ఇంకా కొన్ని ఐకాన్స్ ని యాడ్ చేసుకుంటాను అనుకుంటున్న వాళ్ళకి. సో ఇక్కడ ఎలిమెంట్స్ లోకి వెళ్తే సో మనం మెయిల్ కి ఐకాన్ అనేది యాడ్ చేద్దామని కాబట్టి ఎలిమెంట్స్ లోకి వెళ్ళి మెయిల్ ఐకాన్ అని సెర్చ్ చేయండి. సో అందులో నుంచి మీకు ఏ ఐకాన్ అయితే నచ్చిందో దాన్ని మీరు మీ ఇన్వాయిస్ కి యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మెయిల్ కి యాడ్ చేసేసాం కదా. సో అలానే మనం మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్. ఎలిమెంట్స్ కి వెళ్ళండి, మీకు ఏం కావాలి ఎలిమెంట్స్ అవి సెర్చ్ చేసుకోండి, వాటిని యాడ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ కి వెబ్ బుక్ కూడా ఐకాన్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనం వెబ్ బుక్ కూడా ఐకాన్ యాడ్ చేసేసాం కదా. సో ఇలా మనం ఇన్వాయిస్ అనేది స్క్రాచ్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రాలీ. డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.